పైగా తిరిగి ఎందుకు రాలేనంటే ఆయన చెప్పిన కారణం ఆశ్చర్యం. అదేమిటయ్యా విడతానంటావు లంక వరకు శతయోజనాలంటే యోజనం అంటే 8 మైళ్ళు, శతయోజనం అంటే 800 మైళ్ళు, అంటే 1200 కిలోమీటర్లు సుమారుగా. 1200 కిలోమీటర్లు వెళ్ళిపోతాడు జాంబవంతుడు. హనుమంతుడి కంటే బలమే, వెళ్తాడు. తిరిగి రాలేను. ఎందుకు రాలేవయ్యా అంటే మోకాలు నొప్పి ఈ మధ్య ఆర్థోపెడిక్ డాక్టర్ వైద్యం చేస్తున్నాడు అన్నాడు. నీ మోకాలకి నొప్పి ఎందుకు వచ్చింది అంటే విచిత్రమైన కారణం చెప్పాడు. ఆయన స్థాయి అది. వామనావతారం ఎత్తాడు కదా, వామనావతారంలో శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తాడు కదా, తర్వాత త్రివిక్రముడు అయ్యాడు కదా. ఉపేంద్రో వామన ప్రాంశుహ అని, వామన ప్రాంశుహ, వామన అంటే వామనుడు, ప్రాంశుహ అంటే త్రివిక్రముడు. కేశవనామాల్లో కూడా కేశవనారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన ఈ 2 పక్క పక్కన ఉంటాయి గమనించండి. జీవితంలో కూడా మనం వామనులుగా ఉన్నాం, పొట్టివాళ్ళుగా ఉన్నాం. మన అంటే ఆకారం కాదు, ఎదగలేదు, డబ్బులు లేవు, సమాజంలో ప్రత్యక్ష అనుకో, భగవదారాధన చేయి, ఇక వామనుడు త్రివిక్రముడు అయిపోతాడు. ఆ పేరు, ఆ ప్రతిష్ట, ఆ డబ్బు ఎందుకు వస్తుందో తెలియదు, అలా వచ్చి పడిపోతుంది అంతే. భగవదారాధన మహత్యం అది, మహిమ. పని చేస్తూ ఉండాలి, మనస్సులో భగవంతుని స్మరిస్తూ ఉండాలి. ఆముక్తమాల్యదలో చెప్పినట్టే మత్పదస్మృతిన ఆత్మనే మరకయతడు. అందులో దాసరి ఉంటాడు, మానదాసరి. బ్రహ్మరాక్షసులతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తూ కూడా వాడు నారాయణ 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 అని గుద్దుతున్నాడు. వీడిని బంగారంగా అది అంటే అంతే. పేకాడే అలవాటు ఉన్నవాడు కూడా నారాయణ అని మొక్కేయండి, నారాయణ అని మొక్క తీయండి, కొంత మేలు జరుగుతుంది, కొంత మేలు జరుగుతుంది. ఆ వ్యసనం వదలలేము, వదిలేస్తే మంచిదే, కానీ వదలలేరుగా. వదలలేనప్పుడు చేయవలసింది ఏమిటంటే తీసుకోరా నారాయణ, భలే మొక్కేసేవరా నారాయణ అనండి. ఖచ్చితంగా 3 నెలలకి పేక మానేస్తాడమ్మా, అనుమానం లేదు. నారాయణ స్మరణ చేసేవాడు పేక ఆడలేడు. పుచ్చుకునేవాళ్ళు అంతే, నారాయణ అని పుచ్చుకోండి, మానేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పాపం మనస్సు కనిపిస్తుంది. ఏంటి నారాయణ స్మరణ చేస్తూ ఈ దరిద్రం, ఇది ఎలాగో దరిద్రం, వదిలేస్తావు. దుర్వ్యసనాన్ని వదిలించుకునే విధానం అది. నేను వదలలేకపోతున్నా. ఏం చేసావు, అభ్యాసం ఏం చేసావు వదలడానికి? ఏం చేయకుండా ఎలా వదులుతుంది? దానికి కారణం సరిగ్గా పేకాడవాడేవైనా సరే నువ్వు వదలలేకపోతే స్మరించవయ్యా అన్నాడు. శ్రీకృష్ణుడు చెబుతాడు స్వయంగా ధర్మరాజుకి. పాపం అరణ్యవాసంలో ఉండగా పలకరించడానికి వస్తే, ఇప్పుడు వచ్చారు అందరూ చుట్టారు. ఇక్కడ ద్రౌపది వస్త్రాపరణం చదువుతుంటే ఎవరు రాలా. మరే ద్రౌపది వస్త్రాపరణం కృష్ణుడు కారు కూడా, ధర్మరాజు కారు కూడా వేషాలు వేస్తున్నాడు ఇక్కడ. పెళ్ళాన్ని తీసుకెళ్ళి ప్యాకెట్లో పెడతావా? ఎవడో రాలేదని చెప్తావు ఇక్కడ. ఇలాగే ఉంటుంది సెల్ఫ్ పిటి. నేను మంచివాడిని, నువ్వు నన్ను కాపాడద్దా? ఎందుకు కాపాడతారండి? కృష్ణుడు గోప వాచిపోయాడు, చెప్పాడు, మెత్తమెత్తగానే చెప్పాడు. 16,000 మందికి చెప్పాడు. ఈయనకి చెప్పడం ఎంత? గోప వాచిపోయాడు, చెప్పాడు, ధర్మరాజా నేను ద్వారకలో లేనయ్యా అన్నాడు. ఏం ఆశ్చర్యం, ద్వారకలో లేటా? నిజంగానే ద్వారకలో లేడు. శాల్వుడు అనేటువంటి వాడు దండయాత్ర చేస్తే వాడి మీద యుద్ధానికి వెళ్ళాడు. కానీ ధర్మరాజుకు చెప్పడంలో ద్వారక అంటే అర్థం ఏంటంటే నవద్వారే పురే దేహే, 9 రంధ్రాలున్న ఈ శరీరమే ద్వారక. అది సముద్రంలో ఉంటుంది అంటే సంసార సాగరంలో ఉంది ఈ శరీరం. ఆ సాగరం ద్వారక మునిగిపోయిన సాగరమే సంసార సాగరం. ఆ ద్వారక అనే నగరమే మన శరీరం. ఎక్కడ ద్వారకలో కృష్ణుడు ఉండడం అంటే నీ మనస్సులో భగవద్ధ్యానం చెయ్యడం, అదే లెక్క. అందుకని కృష్ణుడు కూడా మనకి మళ్ళీ నేను బెంగళూరులో ఉంటాడు, హైదరాబాదులో ఉంటాడు అనుకోకూడదు. ఎవరు ధ్యానం చేస్తున్నారో అక్కడ ఉంటాడు. యోగిగురు ధ్యానగమ్యం స్పష్టంగా చెప్పారు కదా. వందే విష్ణుం భవభజకరం సర్వలోకైకనాథం లక్ష్మీకాంతం కమలనయనం యోగిగురు ధ్యానగమ్యం అంటే యోగుల హృదయమే ఆయన ప్రయాణానికి గమ్యం. మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి ఇంకొక ఢిల్లీ వెళ్ళామనుకోండి, టెర్మినేషన్ ఏదని అడుగుతారు కదా ఎయిర్పోర్ట్లో. టెర్మినేషన్ ఏదంటే అంతిమంగా ఎక్కడికి వెళ్ళాలి? నీ బ్యాగ్కి ట్యాగ్ వేసేటప్పుడు టెర్మినేషన్ వేస్తారు ఇక్కడ. లేకుండా బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెడితే హైదరాబాద్ ట్యాగ్ వేసాడు అనుకో, శంషాబాద్లో దింపేస్తారు ఆ బ్యాగ్ని. అదే ఢిల్లీ అని వేసామనుకో, ఈ బ్యాగ్ ఢిల్లీ వెళ్ళాలి అంటే ఢిల్లీ వెళ్ళే విమానంలో వేయండి, లెక్క ఉంటుంది కదా. అలాగా యోగి హృదయాన గమ్యం టెర్మినేషన్. యోగుల హృదయంలో ఆయనకి టెర్మినేషన్ గమ్యం ఏది అంటే యోగులు ఎక్కడ ధ్యానం చేస్తున్నారో అదే. ఆయనకి ఏం గమ్యం లేదు ప్రత్యేకంగా. అదే చెప్పాడు కృష్ణుడు. ద్వారకలో నేను లేనయ్యా అంటే నీ శరీరం అనే నవద్వారపురంలో నన్ను స్మరించి ఉంటే ధర్మజ నీకు ఈ అరణ్యమాసం అనే గతి పట్టకపోగా పేకాట్లో గెలిచేవాడు అన్నాడు. అన్నాడు ఆ వాడు స్పష్టంగా. పేకాట్లో కూడా గెలిచేవాడు అయ్యా. ఆడితే ఆడావు, దైవస్మరణ చేద్దామని ఎందుకు అనిపించలా? మనం అంతగా దుర్వ్యసనాల్లో లీనమైపోతామండి. అందులో అరక్షణం భగవద్ధ్యానంలో లీనమైతే ఎంత గొప్ప. ఇందులో లీనమైపోతాం ఎంతసేపు ఇక్కడ.
అది భాగవతం భారతం చెప్పిన మాట కృష్ణుడే అంటాడు. ద్వారకలో లేనంటే ద్వారక అనే ఊళ్ళో లేని కాదు, నీ శరీరమే నవద్వారే పురే దేహే ద్వారక, అందులో నేను లేను అంటే నువ్వు నన్ను స్మరించలేదు. మీకు రక్షిస్తాను ఉండడానికి ఉదాహరణ ద్రౌపదిని ఎవడు కాపాడాడు? మీ మేనత్త కొడుకు ఎవడన్నా వచ్చాడని అడిగాడు. ఇక్కడ నిజానికి వచ్చింది మేనమావ కొడుకే, కృష్ణుడే. ద్రౌపదిని ఎవరు కాపాడారంటే కృష్ణుడు కదా. మరి ఎందుకు కాపాడాడు? ద్రౌపదీదేవి హృదయంలో ధ్యానం చేసింది, కృష్ణ కాపాడమని అడిగింది. ధర్మరాజు అడగలేదు, పాచికలు వేస్తూ కూర్చున్నాడు. ఇక్కడ ఇంకా బాగా వేయాల్సింది, ఇంకా ఎంత బాగా వేసినా ఒకటే. అయితే మన జీవితాల్లో కూడా మనం దెబ్బతినకుండా ఉండాలి అంటే, ఇబ్బంది పడుతున్నా సరే, దుర్వ్యసనాలు పాలవుతున్నా సరే, పొరపాట్లు జరుగుతున్నా సరే, నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః, ఇందులో ఏదో ఒక నామాన్ని మాత్రం వదలకూడదు, అంతే లెక్క. అది నిరంతరం అంత ఖాళీ లేకుండా ఉన్నామండి మనం. నిజంగా ఆ మాత్రం లేదా? ఉంది. చేస్తుంటే పొరపాటు జరగకుండా ఏదో ఒక చోట ఎక్కడో పెట్టుబడి పెడుతున్నాం 10 కోట్లు, ఎంత సామాన్యమైన విషయం కాదు కదా. కొంచెం టెన్షన్గా ఉంది, ఒత్తిడిగా. ఇంచేతను 4 రకాల బంధువుల్ని మిత్రుల్ని ఆలోచించి దానికి సంబంధించిన వాళ్ళతో కూడా కాస్త మాట్లాడి, ఆ వ్యాపారాలు చేసే వాళ్ళతో సిద్ధపడుతూ కూడా మనస్సులో కనుక పరమేశ్వర ఏదో కుటుంబం బాగుండడం కోసం చివరిసారి వ్యాపారం చేస్తున్నా, నన్ను ముంచావంటే నిండా మునగడమే, చేసేది ఏం లేదు అని 10 కోట్లు శ్రీమన్నారాయణమూర్తి కోసం పెట్టుబడి పెడుతున్నామని పెడితే 100 కోట్ల రూపాయలు వస్తాయండి, అనుమానం లేదు. మనం ఓడిపోవడం జరగదని కలిసి. చప్పట్లు ఎక్కువ మంది కొట్టారంటే పెట్టుబడిదారులు ఎక్కువ